టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న సమంత ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. ముఖ్యంగా సమంత వ్యక్తిగత జీవితం, ఇటు వృత్తిపరమైన జీవితం తెరిచిన పుస్తకం అనే చెప్పొచ్చు. తమిళంలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈమె తెలుగులో ఏం మాయ చేశావే అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇదే సినిమాలో హీరోగా నటించిన నాగ చైతన్యతో ప్రేమలో పడ్డ ఈమె దాదాపు 7 ఏళ్ల పాటు అతడిని ప్రేమించి ఆ తర్వాత పెద్దలను ఒప్పించి 2017లో వివాహం చేసుకుంది. వివాహం తర్వాత ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట కలిసే సినిమాలు కూడా చేశారు. ఇక అంతా బావుంది అనుకునేలోపే సడన్గా 2021 అక్టోబర్ 2న సోషల్ మీడియా వేదికగా విడాకులు ప్రకటించి అటు సినీ సెలబ్రిటీలను ఇటు అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఇక నాగ చైతన్య సమంత విడాకులు తీసుకోవటానికి గల కారణాలు ఏంటి అని ఇప్పటికీ కూడా వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. కానీ ఇప్పటివరకు అసలు కారణం మాత్రం తెలియటం లేదు. ఇక నాగ చైతన్యం నుండి దూరమైన తర్వాత సమంత డిప్రెషన్లోకి మునిగిపోయి మయోసైటిస్ అనే వ్యాధి బారిన కూడా పడింది. ఈ వ్యాధి నుంచి బయటపడటానికి కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ చికిత్స తీసుకుంది. అంతేకాదు, ఏడాది పాటు ఇండస్ట్రీకి విరామం ప్రకటించిన ఈమె ఇటీవల బాలీవుడ్లో సిటాడెల్ హనీ బన్నీ అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చి హై యాక్షన్ పర్ఫార్మెన్స్తో తనను తాను నిరూపించుకుంది. ఇక ప్రస్తుతం రక్త్ బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్లో నటిస్తోంది సమంత. అటు నాగ చైతన్య మాత్రం సమంత నుంచి విడిపోయిన తర్వాత శోభితా ధూళిపాళ్లను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇకపోతే విడిపోయినా సరే మళ్లీ కలుస్తారు అనుకున్నారు. కానీ నాగ చైతన్య శోభితను వివాహం చేసుకోవటంతో అందరి ఆశలకు తెరపడిందనే చెప్పాలి. అటు సమంత కూడా అతడి జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా చెరిపేస్తూ వస్తోంది. ఎంతో విలువైన ఎంగేజ్మెంట్ రింగును కూడా మార్చేసినట్టు సమాచారం. నాగ చైతన్య సమంత నిశ్చితార్థం జరిగినప్పుడు 3 క్యారెట్ల ప్రిన్సెస్ కట్ డైమండ్ రింగును నాగ చైతన్య ఆమె వేలికి తొడిగాడు. సమంత కూడా ఈ ఉంగరాన్ని చాలా సందర్భాలలో బయటపెట్టింది. అయితే ఇప్పుడు ఆ ఉంగరం ఆమె చేతికి కనిపించటం లేదు. దీంతో సమంత ఆ ఉంగరాన్ని ఏం చేసిందని అందరూ ఆరా తీస్తూ ఉండగా ఆమె ఆ ఉంగరాన్ని అందమైన పెండెంట్గా మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఆ పెండెంట్ను బంగారు చైన్కు తగిలించి అప్పుడప్పుడు మెడలో ధరిస్తూ ఉంటుందట సమంత. ఇకపోతే ఇలా వస్తువులను మార్చి వాడుకోవటం సమంతకు ఇదేమీ తొలిసారి కాదు. తన తెల్లటి వెడ్డింగ్ గౌన్ను నల్లటి బాడీకాన్ డ్రెస్గా కూడా మార్చేసింది. ఇకపోతే నాగ చైతన్యకు సంబంధించిన వస్తువులన్నింటినీ మార్చేస్తోంది. కానీ ఆయన గుర్తుగా తన శరీరంపై వేయించుకున్న టాటూలను మాత్రం సమంత చెరపలేకపోవటం గమనార్హం.